సంవత్సర కాలం వాళ్ళకి టైం ఇచ్చాము, వాళ్ళ టైం అయిపోయింది, ఇక నేను రంగంలో దిగబోతున్నాను అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? నమస్తే రవి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, యోయో టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు నమస్తే సార్. మీ సరైన టైంలో సరైన చర్చను మీరు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఒక ప్రభుత్వానికి సంవత్సర కాలం అనేది చాలా ఎక్కువే నిజంగా. మామూలుగా అయితే ఏమంటారు దాన్ని, హనీమూన్ సంథింగ్ ఏదో అంటారు, ఇక మధ్య ఆ వర్డ్ వాడచ్చు లేదో, హనీమూన్ పీరియడ్ అని 6 months ఇస్తారు. జనరల్ గా ఎక్కడైనా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు ఒక 6 నెలలు వరకు జనరల్ గా మిగతా పార్టీలు అంత తీవ్రంగా వాళ్ళు చేసే విధానాన్ని పరిశీలించడం తప్పితే పోరాటాలంటూ ఉండవు. ఓకే. కానీ ఇక్కడ అట్లా లేదు. మీరు ఇప్పుడు ఏదో మేము సంవత్సరం టైం ఇచ్చినా అని విజయ్ గారు, క్షత్రియ గారు చెప్తున్నారు కదా, ఎక్కడిచ్చారు? 15 రోజులకే మొదలు పెట్టిరు, 3 నెలలకే. అవును, 100 రోజులకే. అవును, ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లోనే మొదలు పెట్టారు. కొన్ని అవసరం లేని ఉద్యమాలు కూడా చేశారు కొన్ని. ఇప్పుడు సపోజ్ మనం చూసాం, కాళేశ్వరం పోయిండ్రా లేదా? కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసింది. వీళ్ళు యాత్ర చేపట్టింది కేటీఆర్, వీళ్ళందరూ కౌంటర్ గా. అంటే ప్రభుత్వాన్ని ఎక్కడ వాళ్ళు నడవనిచ్చారు? ఇప్పుడు కనీసం మీరు ఇప్పుడు సంవత్సరం అంటే కేసీఆర్ ప్రస్తావన వస్తే సంవత్సరం అంటున్నారు. అవును, మిగతా వాళ్ళ విషయంలో లేదు. అవును. అంటే కేసీఆర్ కూడా శాసనసభకి ఎన్నికైండు, శాసనసభ్యుడిగా గజ్వేల్ ప్రజలకు జవాబుదారీ. అదే విధంగా మిగిలిన శాసనసభ్యులు అందరూ కలిసి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకుంటే ఆ బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం లేదా? సరే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీరు ఉద్యమాలు నడిపినప్పుడు మీ పార్టీని మీరు ఎక్కడో ఫామ్ హౌస్ లో ఉన్నా లేకుంటే ప్రగతి భవన్ లో ఉన్నా రిమోట్ లో నడిపించారు, నడిచిపోయింది. ఇప్పుడు నడుస్తుందా? ఇప్పుడు ప్రజలు గమనించరా? అరే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే అసెంబ్లీకి వస్తారా, లేకుంటే రాడనే చర్చ జరుగుతుందా లేదా? అవును. ఈ రోజు అది జరుగుతుంది ప్రజల్లో తీవ్రంగా. బహుశా ఈ అసెంబ్లీ సెషన్స్ మరి వస్తారో రారో నాకైతే డౌట్. వీళ్ళేదో ఆశ పెట్టుకొని ఆ రోజు కూడా అడిగారు, వీళ్ళ శాసనసభా పక్షం ఎర్రవల్లిలో సమావేశం అయ్యి బయటకు వచ్చిన తర్వాత హరీష్ రావు చెప్పాడు, వేసి చూడండి అని, లేకుంటే ఏదో చెప్పాడు కదా, మీరే చూస్తారు కదా అన్నాడు. మీరే చూస్తే వచ్చేదా రాదా క్లారిటీ ఇవ్వకుండా, అంటే వీళ్ళ క్లారిటీ ఇంకా లేదు. వచ్చేదంటే గొప్పగా ఇప్పటికే చెప్పుకుంటున్నారు కదా. సరే, అది సందర్భం వేరు. నేను ఏమంటున్నా అంటే, ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు ఒక విద్యార్థి 70-75% అటెండెన్స్ మస్ట్. లేదు, నేను డైరెక్ట్ గా వచ్చి పరీక్షలు రాస్తా, పాస్ అయితే నడుస్తుందా? ఒప్పుకుంటుందా? నేను ఇంట్లోనే కూర్చొని ప్రిపేర్ అవుతా, మీరు నాకు చెప్పేది ఏంది పోదనా అంటే ఒప్పుకుంటుందా ఎక్కడన్నా ప్రపంచంలో? ఇది కూడా అంతే కదండి. ఇప్పుడు శాసనసభలో ఏంటంటే మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైనా సమస్యల మీద చర్చ పెట్టి ప్రభుత్వం కూడా బిల్లులు పాస్ చేస్తుంటది, కొత్త కొత్త విధానాలు రూపొందిస్తుంటది. వాటిల్లో భాగస్వామి కావాలి. లేదు, నా తరపు నేను పౌర పట్టాన్ని ఇస్తున్నా, ఫలానా ఇచ్చి నా తరపున మీకు రిజిస్ట్రేషన్ చేసినట్టే నడుస్తుందా చెప్పండి? కాబట్టి ఆ విషయంలో మాత్రం నేను డెఫినెట్ గా బీఆర్ఎస్ తప్పుపడుతున్నా. అయితే కాంగ్రెస్ వ్యవహారం ఎట్లా ఉంది అని అంటే, కాంగ్రెస్ కు సంవత్సరం అయిపోయింది. వాళ్ళ అధికారంలోకి రాకముందు వాస్తవంగా డిసెంబర్ 9 నాడు, పోయిన డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తానడు. అది సంవత్సరం అయినా కూడా ఇవాళ ఇంకా 50% మెంబర్స్. నేను గ్యారంటీగా చెప్తాం, మా నిజామాబాద్ జిల్లాలో అయితే 50% ఉన్నారు. 3,76,000 ఫార్మర్స్ ఉంటే వీళ్ళు 2 lakhs మంది కూడా చేయలేదు. సపోజ్ భార్యాభర్తలకు 2 లక్షల రుణం ఉంది అనుకోండి, ఒకరికి చేయొచ్చు కదండి, చేయలేదు. మీరు రమ్మనండి కాంగ్రెస్ కు. మా దగ్గర మా ఆర్మూర్ మండలంలో మంత్రి ఉంటుంది కాంగ్రెస్ కు, కంచుకోట. కాంగ్రెస్ టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ ఊర్లో ఫస్ట్ టిఆర్ఎస్ గద్దెను పగలగొట్టిన ఊరు అది. ఇక నేను మొన్న పోతే దాదాపు 50% మందికి ఈ రోజు కూడా రుణమాఫీ కాదు. అంటే రుణమాఫీ విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యి, వాళ్ళు రూపొందించాల్సిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో, 2 లక్షలు ఉన్నాయనుకోండి రుణము నువ్వు ఇస్తాను, 1 లక్ష లోపు వాళ్ళైతే నీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది, అందరికి ఇష్టపడేయచ్చు. తర్వాత 2 లక్షల కూడా ముందు 1 లక్ష ఇవ్వు,
అవును. తర్వాత నీకు బడ్జెట్ ను బట్టి ఇంకా కొద్ది సమయం అడిగితే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఉమ్, అట్లా కాకుండా కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వలేదు. నేను చెప్తున్నా, ఒక సింపుల్ వర్డ్ లో చెప్పాలంటే 6 హామీలు 66 మోసాలు. ఉమ్, మీరు దేంట్లో తీసుకోండి. ఇప్పుడు ఉద్యోగాలు కూడా 50,000 ఉద్యోగాలు అంటున్నారు. సరే, ఉద్యోగాలు 50,000 నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చిర్రా, వీళ్ళు ఇచ్చిర్రా, పిల్లలు వాళ్ళు కనాలని ప్రయత్నం చేసిర్రా, వీళ్ళు కన్నారా, పక్కకు పెట్టండి. ఉమ్, ఇప్పుడు మీరు ఒక వీడియో వేశారు కదా, పిల్లలు ఎవరు కట్టారు, దానికి దీనికి ఏమైనా పోలిక అవుతా అండి? ఏం మాట్లాడుతున్నారు? నేను ఏమంటున్నా అంటే, మీరు ఇస్తానా ఎన్ని అవును సంవత్సరంలో 2 లక్షలు ఇస్తామన్నారు కదా. ఉమ్, ఇంకా ఇప్పుడు మీరు ఈ 50 అంతకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్లు మీరు ఇప్పుడు కొత్తగా ఇచ్చినాయి అన్ని కలిపితే కూడా 50,000 నింపారు. ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. అంటే 4 ఏళ్లలో మిగతా 2 లక్షలు నింపుతారా? 2 లక్షలు ఖాళీలు ఉన్నాయని ఎప్పుడు మొదటి నుంచి అన్ని సర్వే చెప్పినాయి, అన్ని కమిటీలు చెప్పినాయి. 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని మీరు కూడా చెప్పారు, నింపలేదు కదా. మరి రైతుల విషయం చూస్తే బోనస్ అంటున్నారు, ఇప్పుడు గొప్పగా చెప్తున్నారు కదా. బోనస్ ఇచ్చారు. మొత్తము సన్నధాన్యం పండించేదే 20%, 25% రైతులే పండిస్తారు. అది ఎందుకంటే ఈల్డ్ తక్కువ వస్తుంది. ఒక్కోసారి పురుగు మన ఇది దాన్ని ఏమంటారు, పంట దిగుబడి తగ్గిపోతుంటది కాబట్టి తక్కువ, తర్వాత వాటర్ ఎక్కువ కావాలి. అవును సార్, దాని డ్యూరేషన్ ఎక్కువ కాబట్టి అసలు పండించేదే తక్కువ మంది. దాంట్లో కూడా మీరు ఏం చేసారు, ఒక 40 రోజులు కాలయాపన చేసి చివరి క్షణంలో కొన్న వాళ్ళకు కొందరికి వేశారు. మొత్తం ఏ లేదని చెప్పడం లేదు. వెంకట్ గాని లెక్కలు బయట పెట్టమనండి. నేను అదే అడిగాను సార్, నేను కూడా అదే అడిగాను. సరే, మాకు చెప్పకపోయినా ప్రతిపక్షాలు చెప్పిన ప్రజలకన్నా చెప్పండి, మీ లెక్కలు బయట పెట్టండి అంటే ఏమంటే మొత్తము ధాన్యము ఎన్ని లక్షల టన్నులు కొన్నారు, బోనస్ ఎంత మందికి ఇచ్చారు, ఒక అంకె బయట ఆయన అందుకున్నాడంట. నేను కూడా సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను, మాకే వస్తుందని చెప్తున్నాడు. నాట్ ఈవెన్ 5%. అంటే టోటల్ గా దొడ్డు రకము, సన్న రకము. మీరు ముందు ఎన్నికల ముందు ఏం చెప్పారు, మొత్తానికి 500 బోనస్ అన్నారు. రైట్. ఇప్పుడు ఏం చేశారు, ఓన్లీ సన్న రకం అని కండిషన్ పెట్టారు. సన్న రకాన్ని క్లారిటీ ఇవ్వాలి సార్. నరసింహ ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము పౌర సరఫరాల శాఖ క్లియర్ కట్ నోటీస్ ఇచ్చింది. ఏమని నోటీస్ ఇచ్చిందంటే, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే జరిగిన ప్రక్రియ ఇది. ఎటువంటి నోటీస్ అంటే, ఇక్కడ ఉన్న దొడ్డు ఓట్లు ఏదైతే ఉందో దాన్ని తినడానికి మనోళ్ళు సహకరించక అదంతా స్టాక్ అయిపోతుంది. అదేవిధంగా ఆఫ్రికా లాంటి కంట్రీస్ అది ఏది ఎక్స్పోర్ట్ అవుతుంది. దానివల్ల ఏదైతే కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కలిసి ఇచ్చే సబ్సిడీ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం రూపాయికి ఇస్తున్నాం కదా సార్, 39 రూపాయలు ఏదైతే ఉందో, 40 రూపాయలు కనుక పడితే 39 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భరిస్తుంది. ఆ భరించడంలో కొంచెం కష్టం అవుతుందని చెప్పి సన్నాలకు ఎంకరేజ్మెంట్ సార్. కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నప్పుడు మీరు ఎట్లా అంటారు? కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అన్నప్పుడు మేము భరిస్తున్నాం ఎట్లా అంటారు మీరు? సార్ మేమేమంటున్నాము, ఇప్పటికే మనకు స్టాక్ ఎక్కువైపోయింది. దొడ్డి ఓట్లు నేను ఒకటి అడుగుతాను, దొడ్డి ఓట్లు మనం ఎక్కువ తినం సార్. దానివల్ల ఏదైతే దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటాం. ఆ కారణం చేతనే కేంద్ర ప్రభుత్వం నోటీస్ ప్రకారం సన్న ఓట్లకు బోనస్ ఇస్తున్నాం. అది ఎంకరేజ్మెంట్ కదా సార్. మీరు డైవర్ట్ చేయకండి. వాస్తవం కాదా అది ఒకటి చెప్పండి సార్, అయిపోతుంది. వాస్తవం కాదా చెప్పండి, నేను డైవర్ట్ చేయడం సెక్రటరీ కానీ అది వాస్తవా కాదా? మీరు చెప్పిన వాదనలో 100% నేను ఏకీభవిస్తా. వాళ్ళు సన్నమట్లో అది కూడా రా రైస్ కొట్టమన్నారు, బాయిల్డ్ కాదు. అది ఎందుకంటే దాన్ని తినడానికి ఇష్టపడతలేదు కాబట్టి కేంద్రం ప్రోత్సహించాలనేది కేంద్రం విధానం. మీరు కూడా ఏంటి, నేను అర్థట్లేదు. ఇప్పుడు చేస్తున్నారు, మన ప్రభుత్వం కూడా చెప్తుంది, ఇప్పటి నుంచి మీరు సన్నవట్లే వండించుర్రి, మీకు బోనస్ ఇస్తా అని చెప్తున్నాడు. కానీ 100% మందికి ఇవ్వాలి కదా. మీరు ఇన్ టైంలో కొనుగోలు మొదలు పెట్టాలి కదా. అది చేస్తారు అనేది నా పాయింట్. నంబర్ 2, ఇప్పుడు ఎన్నో ఇక నేను చెప్తున్నా 66 మోసాలు ఇప్పుడు చదువుకుంటే లిస్ట్ చదువుతా. షాదీ ముబారక్ కన్యా లక్ష్మిలో బంగారం అన్నారు సార్. మళ్ళీ మనం మాట్లాడదాం సార్. మళ్ళీ రాజకీయ విశ్లేషణ ఏమంటున్నా అంటే, అటు బిఆర్ఎస్ పార్టీ ఎక్కడైతే ఫెయిల్ అయిందో, ఎక్కడైతే ఎన్ని అలవిగాని హామీలు ఇచ్చిందో గతంలో అధికారంకి వచ్చారో వాటినే మేము రెట్టింపు చేస్తామని చెప్పి కాంగ్రెస్ కూడా చెప్పి అధికారంకి వచ్చింది. చెయ్యలేరు వీళ్ళు. నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. మళ్ళీ మనం 4 సంవత్సరాల తర్వాత ఇదే డిబేట్ పెట్టండి, ఇదే టాపిక్ మీద ఒకసారి మీరు కూడా ఒక సర్వే లాగా చేయించండి, ప్రజల్లోకి వెళ్ళి. అట్టర్ ఫ్లాప్ అవుతారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వీళ్ళకు కేవలం కుర్చీ మీదకి ఎట్లా రావాలా, ప్రజలను ఎట్లా మభ్య పెట్టాలా. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి క్లియర్ గా ఇప్పుడు అమెరికాలో, అవును మేము అన్ని హామీలు ఇస్తాము, అమలు చేస్తాం, లేకుంటలేదు, కానీ అధికారం రావాలంటే హామీలు ఇవ్వాలి. ఆయన చెప్పిండు, కళ్ళబోని మాటలు చెప్పాలి. ఏ పార్టీ చేసినా అదే చేసేది. ఇప్పుడు అదే జరుగుతుంది. రైట్ సార్.
రైట్ కాబట్టి ప్రతిపక్షము విఫలమైంది, రైట్ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ కూడా విఫలమైంది ఘోరంగా. రైట్ ఈ ఇద్దరికి కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. Right. నేను చెప్తున్నా క్లియర్ గా. రైట్ ఇది ఈ ఇంకా ఉత్సవాలు ఇంకా ఘనంగా విపరీతమైన ఖర్చు, దానికి ఎన్ని సభలు అవసరమా? రైట్ సార్ నాయుడు గారు మనం మళ్ళీ మాట్లాడదాం. రైతు నిజంగా సంతోషంగా ఉంటే ఆయనే పండుగ చేసుకుంటాడు. నాయుడు గారు మళ్ళీ మాట్లాడదాం. రైట్ పశుపతి గారు ఒక నిమిషం ప్లీజ్ పశుపతి గారు ఏమి అని మీరే నడ్డా గారు వచ్చి ఎల్బీ నగర్ లో సభలు పెట్టుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా గాడిద గుడ్డు వచ్చినా మీరే సభలు పెట్టుకోవచ్చు, కానీ ఇన్ని చేసినా మేము మాత్రం సభలు సమావేశాలు పెట్టుకోవద్దు. ఇది ఎక్కడ న్యాయం సార్? రైట్ 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 పశుపతి గారు, సో జరుగుతున్నటువంటి ఈ డ్రామా అంతా మీరు చూస్తూ ఉన్నారు. సో నిజంగానే మరి తెలంగాణ